నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. సో నాతో పాటు ఎవరున్నారో తెలుసు కదా. సో తనకంటూ తన ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు జుబేదా అలీ గారు. సో అలీ గారి వైఫ్గానే మనకి తెలుసు. అలా కాకుండా సో అలీ గారి వైఫ్గా కంటే కూడా ఒక యూట్యూబర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జుబేదా అలీ గారు నాకు ఇలా మాటా కన్వెన్షన్లో తలుక్కున కనిపించారండి. సో ఇక్కడ ఒక స్టాల్ని కూడా పెట్టడం జరిగింది జుబేదా అలీ గారు. సో మరిన్ని విషయాలు తనతో మాట్లాడదాం. అసలు ఈ స్టాల్ గురించి, అలాగే ఈ యుఎస్ఏ ట్రిప్ గురించి మనం మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. ఎలా ఉంది యుఎస్ఏ ట్రిప్ ఈసారి మీకు? ఓ సూపర్. ఇక్కడ అందరూ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, మా వారి అభిమానులు వచ్చి కలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో మాటా కన్వెన్షన్కి వచ్చారు. ఐ థాట్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు సో ఇలాంటి కన్వెన్షన్కి. బట్ మీరు ఇక్కడ స్టాల్లో కనిపించారు, ఏంటిది? మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. లోపల మా వారు ఉన్నారు, బయట నేనున్నాను. సో అదే అడుగుతున్నాను. సో అలీ గారు ఇక్కడ సపోర్ట్ చేయకుండా లోపల ఏం చేస్తున్నారు? లేదు, మా వారు సపోర్ట్ చేయబట్టి ఇంతవరకు వచ్చాను. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు. నన్ను కూడా లోపలికి రా రా అని లాగారు. కానీ అది మీ సామ్రాజ్యం, ఇది నా సామ్రాజ్యం అని చెప్పేశాను. హౌ టు మేనేజ్ యువర్ టైం అండి? యాజ్ ఈ యూట్యూబర్గా ఎప్పుడు వీడియోస్ నేను చూస్తూ ఉంటాను, మీరు ఎప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ కొత్తగా ఈ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు అండ్ కుకింగ్ అంటారు. సో హౌ డు యువర్ మేనేజ్ యువర్ టైం? పెళ్ళైన దగ్గర నుంచి టైం అయితే దొరకలేదు. పిల్లలు చిన్న ప్రెగ్నెన్సీస్, పిల్లలు చిన్నగా ఉండటం, నాకంటూ ఒక మంచి టైం ఇప్పుడే దొరికింది. సో ఎంతోమంది లేడీస్ మాకు అసలు టైం సరిపోవట్లేదు అని చెబుతూ ఉంటారు. సో వారందరికీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? చాలామంది లేడీస్లలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ తోటి వాళ్ళు ఇంటి వరకే ఉండిపోతున్నారు. ప్రతి ఒక్క లేడీ వాళ్ళ టాలెంట్ తోటి ముందుకు రావాలి. నేను ముందుకు వచ్చి చూపిస్తున్నాను. అలీగారి భార్య ఇలా ముందుకు వచ్చారంటే మనం కూడా రావాలని వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నేను వచ్చేసాను. దీనికోసం ఇంట్లో ఉన్న భర్త, లేకపోతే బ్రదర్ కానీ, కొడుకు కానీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ అందించాలని వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. సో ఈ వెకేషన్లో సో ఇంకా మీ ప్లాన్స్ ఏంటి? ఏముంది, ఇది అయిపోయిన తర్వాత మా అమ్మాయి ఇంట్లో రెస్ట్ తీసుకోవడమే. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఎన్నోసార్లు విజిట్ చేస్తూ ఉంటారు, మీ డాటర్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి. సో యూఎస్ఏలో మీకు నచ్చిన ప్లేస్ కానీ, ఏదైనా వంటకం కానీ ఏదైనా ఉందా? అంటే మళ్ళీ ఇక్కడికి యూఎస్ఏ రాగానే నేను ఇక్కడికి వెళ్ళాలి అని అనిపించే థింగ్ ఏదైనా ఉందా అండి? ఫ్లోరిడా చాలా బాగుంటుందండి. లాస్ట్ టైం వచ్చాము, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అదైతే బాగా నచ్చి. ఇంకా ఇక్కడ న్యూ జెర్సీలో మా అక్క ఉంది. మా అక్క ఇల్లు అంటే అది మా ఇల్లు లాగే మేము భావిస్తూ ఉంటాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా బిజీ లైఫ్ గడుపుతూ ఉంటాం కదా. న్యూ జెర్సీ రాగానే మా అక్క ఇంట్లో ఫుల్గా మాకు రెస్ట్ దొరికిపోతుంది. జుబేదా గారు, సో ఇండియా ఎన్వైర్న్మెంట్ వేరు, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏ క్లైమేట్ ఎక్కువగా నచ్చుతుంది? అంటే ఏ సీజన్లో ఎక్కువగా రావాలి, విజిట్ చేయాలనుకుంటారు యూఎస్ఏని? ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో నాకు యుఎస్ వచ్చినట్టుగా లేదు. యుఎస్ వస్తే మనం ఆ జాకెట్స్ అవన్నీ పెట్టుకుంటేనే నాకు యుఎస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఎన్నో ఇయర్స్ నుంచి యూఎస్ఏ వస్తున్నారు కదా, వాట్ డిఫరెన్సెస్ యూ అబ్జర్వ్? ఇక్కడ చాలా ప్రేమ అయితే కనిపిస్తున్నారండి. అందరూ కూడా చాలా మంచిగా డెవలప్ అయ్యారు, చాలా మంచిగా సపోర్ట్ అందిస్తున్నారు. ఒకళ్ళకొకళ్ళు ప్రేమగా చూసుకోవడం ఇక్కడ చాలా బాగా నచ్చింది. సో మాటా కన్వెన్షన్కి వచ్చారు. సో మాటా వారి సాదర స్వాగతం అంటే వారి ఏ విధంగా ఉంది మీకు? చాలా సపోర్ట్ ఇచ్చారండి. మాట వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జుబేదా గారు. సో ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సో మా కోసం టైం స్పెండ్ చేసి మా మహా న్యూస్తో టైం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఫ్యూచర్ అంటే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ మహా టీవీ న్యూస్ వాళ్ళకి. రైట్, చూసారు కదండి జుబేదా గారు. సో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అలాగే టైంని మేనేజ్ చేసుకుంటూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఎవరైనా కొంతమంది ఏ విధంగా టైం మేనేజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జుబేదా అలీ గారే యూట్యూబ్ని అయితే ఫాలో అవ్వండి. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్.